హాయ్ హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో థర్డ్ లెసన్ కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ లెసన్ నా బాల్యం. దీని యొక్క ఇతివృత్తం, కళలు, ప్రక్రియ, ఆత్మకథ. ఈ నా బాల్యం పాఠ్యభాగం అనేది నాజర్ గురించి తెలియజేయబడింది. ఈ నా బాల్యం పాఠ్యభాగంలో ఉన్న సారాంశం ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. పొన్నకల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారంట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజాజ్ అని, పొన్నకల్లు పెద్దనాన్నలు, చిన్ననాన్నలు, అమ్మలు, అక్కలు నాజర్ అని పిలుస్తూ వచ్చారు. నిన్ను తప్పటడుగులు వేస్తూనే ఉచ్చీరా అనే మాటలతో అదిగో లేడి పరిగెడుతుంది, లేడిబోయిరా, ఆ బాణమేయరా అని పాడుతూ ఎగురుతూ గెంతులేసేవాడినట. గేదె, దున్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రాహ్మణునరా, పామరులారా, ఓ జనులారా, నేనే బ్రాహ్మణురా అని కూని రాగాలు తీస్తూ ఉండేవాడనంట. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సులుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్త లాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ, ఆకులు, వక్కలు, పావలా గురుదక్షిణ గురువు గారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకుని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయన, ఇంకా వండలేదు. సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు మా ఇంటికి ఇంటికొచ్చి, మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివి గలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవన్నీ చేస్తానన్నాడు. మా నాన్న సరే అన్నారు. భోగు పుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులు ఉదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు మరవడం లాంటివి నేర్పేవాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైట్ వంక చూసి నీరు కారుతూ ఉంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తొడంతో, బాగా చదువుకోరా, మంచి గాయకుడవు నటుడు అవుతావని 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. ఇలా నా బాల్యంలో ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. పాఠాలు కూడా చదువుకోవాలండి. ఈ పాఠం లోపల ఉన్నటువంటి బిట్స్ కూడా చాలాసార్లు టెట్ డిఎస్సిలో అడిగాడు. అందుకని మీకు కూడా చెప్తున్నాను. ప్రతి లైన్ కూడా మీరు చదువుకోవాలి. ఇప్పుడు నాజర్ యొక్క జీవిత విశేషాలను గురించి నేర్చుకుందాం. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పున్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినామీ. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు చేర్చేసి నాజర్ బుర్రకథలు రూపొందించాడు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదాలు, అర్థాలు: ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకి ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ, రాట, పామరులు అంటే చదువుకోని వారు. ఈ షేక్ నాజర్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం కదండి. అతని యొక్క కవి పరిచయం. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి ఆక్షీకరించాడు. స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పెంజారి అనే పేరు పెట్టాడు. అంటే షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర పేరు పెంజారి అని చెప్పింది అంగడాల. అంటే తన జీవిత కథను తానే రాసుకున్నాడు అని చెప్పింది అంగడాల రమణమూర్తి. అతని యొక్క స్వీయ చరిత్రని పెంజారి అని పేరు పెట్టారు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకోవాలి.
పిల్లలు, నేను మీ కొండపల్లి బొమ్మని. రంగురంగుల్లో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు. నేను ఏనుగు, అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటాను. నన్ను పునికి కర్రతో తయారు చేస్తారని మీకు తెలుసా? కర్రను బొమ్మగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయాం. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలోని కొండపల్లి గ్రామం. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? పొనికి. అలాగే ఇక్కడ కొంచెం పదజాలం గురించి కూడా ఇచ్చారు. అంటే ఏ వస్తువు దేంతో తయారవుతుందని. కొండ, మట్టి, అద్దం, గాజు, బుట్ట, వెదురు, గుణపం, ఇనుము. ఇక్కడ పాఠంలో ఉన్న కింది పదాలను కొన్ని రాష్ట్రాల్లో ఏ ప్రాంతాలలో ఎలా పిలుస్తారో ఇచ్చారు. గొంజ, రాట, నిట్టాడు, స్తంభం. చిన్నాన, బాబాయ్, పెనుతండ్రి, చిన్నబ్బ, చిన్నాన. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. అంటే ఈ పదాలని ఇంకో విధంగా కూడా ఎలా పిలుస్తారు? వివిధ ప్రాంతాల్లో ఒక విధంగా పిలుస్తారు కాబట్టి అది ఇచ్చారన్నమాట. గొంజ అంటే రాట అని కూడా అంటారు. నిట్టాడు, స్తంభం. చిన్నాన, బాబాయ్, పెనుతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. ఇక్కడ ఉన్నటువంటి భాషాంశాలు. క్రింది వాక్యాలను చదవండి. వాక్యం చివర ఉన్న ఈ క్వశ్చన్ మార్క్ గుర్తును గుర్తించండి. దీన్ని ఏమంటారో చెప్పండి. ఇంగ్లీష్లో క్వశ్చన్ మార్క్ అంటారు, తెలుగులో దీన్నే ప్రశ్నార్థకము అంటారు. ఒక ప్రశ్నను ఎవరికైనా వేసేటప్పుడు మనం వాక్యం చివరన ఈ ప్రశ్నార్థకం ఉపయోగిస్తాము. బాబు, నీ పేరేమిటి? అంటే మనం ఒక సమాధానాన్ని ఆశించి ఏదైనా ఎదుటి వ్యక్తిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర వచ్చేది ప్రశ్నార్థకం. బాబు, నీ పేరేమిటి? గీత, మీ ఊరు ఏది? నువ్వు ఏ తరగతి చదువుతున్నావు? లత, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చూసారా, ఈ వాక్యాల చివరన అన్నింటిలో కూడా ప్రశ్నార్థకం ఉంది. దీనిని ప్రశ్నార్థకం అంటారని ఇచ్చారు. ఈ గుర్తు ఉన్న వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలనే ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ పదాలు వాక్యంలో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నటువంటి ఇంకొక గుర్తు ఆశ్చర్యార్థకం అంటారు. అబ్బో, జూ ఎంత అందంగా ఉందో, అందులో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో, సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో, అలాగే పక్షులను చూడగానే ఎంత ముచ్చటగా వేసిందో. జూలో అన్ని విశేషాలను కమల వనిజతో చెప్పింది. పై పారాలో ఉన్నటువంటి గుర్తుని చూశారు కదా, ఇది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. చూసారా, అబ్బో అంటే మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వాక్యాల చివర ఈ ఆశ్చర్యార్థక వాక్యాన్ని ఉపయోగిస్తారనమాట. ఏవైనా ఆశ్చర్యార్థక గుర్తులు పదాలు ఉన్నటువంటి పదాలను రాయమన్నాడు ఇక్కడ.